అలాగే నా పేరు మీద వెంకట మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా దేవరా సినిమాకి సంబంధించిన 3 days అండ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఇది. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఎంత వచ్చింది అండ్ ఫర్దర్గా ఎలా వచ్చే సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఒకటి క్లియర్గా చెప్పాలి. తెలుగులో ఓకే బాగానే ఉంది, ఆఫ్ కోర్స్ ఇది తెలుగు సినిమా కాబట్టి బాగానే ఉంది. బట్ హిందీలో ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే బెటర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. పీపుల్ బయట థియేటర్స్ బయట టాక్స్ చెప్తారు కదా, సో అవి చూస్తున్న చాలామంది నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ టూ మచ్గా లైక్ చేస్తున్నారు సినిమాని. అండ్ సాటర్డే ఈవినింగ్ నుంచి కూడా మనకి మల్టీప్లెక్స్లో కూడా చాలా పాజిటివిటీ పెరిగింది. మల్టీప్లెక్స్లో కూడా చాలా బుకింగ్స్ పెరిగాయి. సో చాలా బాగా బుకింగ్స్ అయితే అవుతున్నాయి యాజ్ ఆఫ్ నో. సో చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా గట్టిగా కనబడుతుంది హిందీలో. సో లాంగ్ రన్లో చాలా గట్టి కొడుతుంది అని అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం, ఎస్పెషల్లీ హిందీలో. అంటే తెలుగులో ఎలాగ కొడుతుంది, ఆ తర్వాత మనకి హిందీ మార్కెట్లో చాలా బాగా కొడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు థింగ్ ఏంటంటే మనకి యూనో వాట్ వేరే మార్కెట్స్లో అంత ఎక్కువగా రాదు కదా. ఇప్పుడు మనకి రెండే మెయిన్ మార్కెట్స్ ఉంటాయి, ఒకటి తెలుగు ఒకటి హిందీ. సో హిందీ ఆడియన్స్ని గ్రాప్ చేయగలిగితే చాలా అనిపిస్తుంది కదా. సో అది జరుగుతుంది దేవరా విషయంలో. సో చాలా బాగా అనిపిస్తుంది. సో ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చిందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 daysకి ఓవరాల్గా వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 304 కోట్లు, 304 crores అనమాట. సో చాలా బాగా వచ్చినట్టే. బట్ స్టిల్ తగ్గింది కొంచెం. అంటే ఇప్పుడు డే 1 172 crores వచ్చింది, డే 2 ఏమో 71 crores వచ్చి 2 daysకి 243 అయింది, డే 3 ఏమో 61 crores వచ్చి మొత్తంగా 304 crores అయింది. సో అక్కడ కొంచెం తగ్గినట్టే కదా. అయితే దానికి రీజన్ ఏంటంటే ఇండియా కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కొంచెం డ్రాప్ అయింది. ఓవర్సీస్ మార్కెట్లో కలెక్షన్స్ బాగా తక్కువ వచ్చినాయి. సో దానివల్ల అంటే ఈ 2 daysలో సో దానివల్ల మనకి ఇలాగ నెంబర్ అయితే డ్రాప్ అవుతూ వస్తుంది. మరి ఓవర్సీస్లో తగ్గడానికి రీజన్స్ ఏంటంటే 2 పాయింట్లు వినబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఒక హరికేన్ వచ్చింది, సో చాలా థియేటర్స్ క్లోజ్ అయిపోవడం జరిగింది. సుమారుగా 100కి పైగా థియేటర్స్ క్లోజ్ అయిపోయి. సో అది మేజర్ ప్రాబ్లం నెంబర్ 2 ఏంటి అంటే ఈ సినిమా జోనర్ ఏదైతే ఉందో అది అందరూ ఆడియన్స్ని కూడా పుల్ చేసేది కాదు. సో దానివల్ల కొంతమంది తక్కువ ఆడియన్స్ వస్తున్నారు అనే కైండ్ ఆఫ్ పాయింట్. ఈ 2 పాయింట్లు ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు ఇట్లా తగ్గుతుంది అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే వస్తుంది. సో ఏదైనా సరే మొత్తానికైతే మాత్రం తగ్గింది. సో నెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా మనకి సాటర్డే రోజు ఎలాగైతే దగ్గరగా 30 దాకా నెట్ వచ్చిందో, సండే రోజు కూడా తెలుగు లాంగ్వేజ్కి సిమిలర్ నెట్ అయితే వచ్చింది, 30 వచ్చింది, పెరగలేదు. సో అది కొంచెం అంటే డల్ పాయింట్ అనమాట. సో ఇది పెరుగుంటే ఇప్పుడు సాటర్డే దగ్గర 20 దాకా వచ్చినందుకు సండే ఒక 35 అలా వచ్చినా కూడా తెలుగు నుంచి బాగున్నాయేమో. బట్ అలా జరగలేదు. సో దానివల్ల ఇక్కడ ఈ ప్రాబ్లం అంతా కూడా ఇంకొంచెం బెటర్గా వచ్చుంటే రిజల్ట్ అయితే ఖచ్చితంగా వేరే ఉండేదని చెప్పొచ్చు. అండ్ ఇంకా హిందీ విషయానికి వచ్చినట్టయితే 2 కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే డే 1 అక్కడ 7.95 వచ్చింది, డే 2 9.50 వచ్చింది, డే 3 12.07 వచ్చింది. సో మొదటి వీకెండ్ కంటే మొదటి 3 రోజులకి హిందీలో వచ్చిన నెట్ 29.52 కోట్ల కలెక్షన్స్ అనమాట. సో బేసిక్గా మనము ఆ ఫస్ట్ పార్ట్ సినిమాల్లో యూనో కొంచెం బాగా సక్సెస్ అయిన సినిమాలు కనుక ఒకసారి కంపేర్ చేసుకున్నట్టయితే, ఒకటి కేజీఎఫ్, ఇంకోటి పుష్ప. అంటే బాహుబలి ఈజ్ చాలా పెద్దది, అది కంప్లీట్ డిఫరెంట్ అది. సో యాక్షన్ జోనర్స్ కదా, ఇప్పుడు మాస్ సినిమాలు కదా ఇవి రెండు కూడా. సో ఒకటేమో మాస్ యాక్షన్, ఒకటేమో కంప్లీట్ మాస్. సో ఇది కూడా మాస్ యాక్షనే. సో వీటిని ఒకసారి కంపేర్ చేస్తే కేజీఎఫ్కి లైఫ్ రన్ అంటే లాంగ్ రన్లో మొత్తం కలిపి హిందీలో వచ్చిన నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా? 44.42 ఎంతో సంథింగ్. సో దేవర జస్ట్ ఒక 15 కోట్లు వెనకాల ఉందంతే మొదటి 3 రోజులకి. సో ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటి, ఇక్కడ మండే రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా గట్టిగా అవుతున్నాయి. అండ్ ట్యూస్డే రోజు కూడా బాగా అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 6 కొట్టినా కూడా 6-5 కొట్టినా కూడా పోనీ. వెడ్నెస్డే రోజు గాంధీ జయంతి. సో ఇండియాలో డెఫినెట్గా చాలా గట్టిగా అందుకుంటుంది, ఎస్పెషల్లీ హిందీ మార్కెట్లో చాలా గట్టిగా అందుకుంటాయి. సో ఆ రోజు ఒక 12 ఆర్ 13 కొట్టినా 14 కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇది కనుక చూసుకున్నట్టయితే 50 కొట్టేస్తుంది ఆ రోజుకి. వీక్ 1కే మనకి మోర్ దెన్ 50 to 60 మధ్యలో వస్తుంది. సో అక్కడే ఇది కేజీఎఫ్ 1 యొక్క లాంగ్ రన్ హిందీ నెట్ కలెక్షన్స్ అయితే కొట్టేస్తుంది. మనం మిగతా లాంగ్వేజెస్ కోసం డజంట్ మ్యాటర్, మనకి హిందీ మెయిన్ ఇక్కడ, నేను దాన్నే చెప్తున్నా. సో కేజీఎఫ్ అలా ఉంది అండ్ ఈజీగా దాటుతుంది. అండ్ రెండోది పుష్ప మూవీకి మీరు గమనించినట్టయితే వీక్ 1కి, ఇది వీకెండ్ 1కి కాదు, వీక్ 1కి అంటే 7 రోజుల కలెక్షన్స్ జరిగినప్పుడు 21 కోట్ల నెట్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ పుష్ప మూవీ యొక్క వీక్ 1 నెట్ కలెక్షన్స్ని ఇది వీకెండ్లోనే దాటేసింది, 3 రోజుల్లోనే దాటింది. సో లాంగ్ రన్లో పుష్ప మూవీకి 106 కోట్ల నెట్ అయితే వచ్చింది హిందీ నుంచి. అండ్ దానికి ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఉందో మనకు తెలుసు. కేజీఎఫ్ 1కి 44 కోట్లు వస్తేనే పార్ట్ 2కి ఎంత రెస్పాన్స్ ఉందో మనకు తెలుసు. అట్లాంటిది దీనికి పార్ట్ 1కి ఈజీగా ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే 120 దాకా కొట్టొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దీన్ని హిందీలో ప్రజెంట్ చేసింది కరణ్ జోహార్. సో డెఫినెట్గా థియేటర్లో ఉంచుతానే ఉంటాడు, అసలు తీయడు మ్యాక్సిమం. మధ్యలో మనకి జిగ్రా వస్తుంది, జిగ్రా టైంలో కొంచెం మార్చొచ్చు. ఆ తర్వాత ఆ వియా విద్యాక ఓవాలా వీడియో ఏదో సినిమా వస్తుంది. సో దానికి కూడా ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండదు.
అండ్ అది అవి రిలీజ్ అయినా కూడా అక్టోబర్ 10th 11th ఆ టైంలో డెఫినెట్గా దేవరాకి థియేటర్స్ ఉంటాయి. అండ్ తర్వాత కూడా థియేటర్స్ వస్తూ ఉంటాయి. సో ఒక 4-5 వీక్స్ వరకు దేవరాకి థియేటర్స్ అయితే మాత్రం అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మాస్ థియేటర్స్ ఖచ్చితంగా దేవరాతోనే ఫిల్ అవుతున్నాయి గట్టిగా, కాబట్టి ఖచ్చితంగా వాటిని ఉంచుతారు. అండ్ చాలా గట్టిగా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అండ్ వీక్ టూలో అంటే వీకెండ్ 2 ఉంటుంది కదా, ఫ్రైడే సాటర్డే సండే, ఆ 3 రోజులు ఈ వీకెండ్ కంటే బెటర్గా ఉంటుంది అనిపిస్తోంది ఈ కరెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే. సో అప్పుడు నెక్స్ట్ ఫ్రైడే మైట్ బి ఒక 10 రావచ్చు, నెక్స్ట్ సాటర్డే 11 రావచ్చు, అండ్ నెక్స్ట్ సండే 14-15 రావచ్చు. అంటే దేవర ట్రెండ్ అలాగే అనిపిస్తోంది. ఎస్పెషల్లీ అక్కడ పీపుల్ సెకండ్ హాఫ్ని క్లైమాక్స్ని చాలా గట్టిగా యాక్సెప్ట్ చేశారు. సో అది పాయింట్ అనమాట. సో డెఫినెట్గా పీపుల్ లైక్ చేస్తున్నారు కాబట్టి అది వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి హిందీలో చాలా బాగా ముందుకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే దేవర పార్ట్ 2కి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఇంక మరి మనమే అర్థం చేసుకోవచ్చు ఇంకా. సో అది నాకు అనిపిస్తున్న పాయింట్ అనమాట. సో డెఫినెట్గా పార్ట్ 1 కూడా హిందీలో చాలా గట్టిగా ఆడుతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ సిచ్యువేషన్ ఏంటి అనేది. బట్ నాకైతే అనిపిస్తుంది అంటే ఫస్ట్ పార్ట్ మీద చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే దేవర హిందీ ట్రైలర్ కూడా మీరు గమనించినట్టయితే ఎక్కువ రీచ్ రాలే. సో అంత రీచ్ రానప్పుడు మనం ఈ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. బట్ డెఫినెట్గా మన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎంతో బెటర్గా వచ్చిందని చెప్పొచ్చు. సో అదనమాట సిచ్యువేషన్. సో డెఫినెట్గా పార్ట్ 2కి అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తుందనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ సాహోని దాటుతాదా అంటే చెప్పలేం మరి. అంటే ఇప్పుడు సాహో బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారు తీసిన సినిమా సాహో కదా. సో మరి దాన్ని దాటుతుందా అంటే చెప్పలేం మరి. ఎందుకంటే సాహోకి హిందీలో వచ్చిన నెట్ 145.67 crore అయితే వచ్చింది. సో అంతవరకు వెళ్ళొచ్చా అంటే కాంట్ సై. సో అదనమాట సిచ్యువేషన్. బట్ ఏమో ఒకవేళ 150 కనుక కొడితే మరి దీన్ని దాటినట్టే కదా. బట్ ఎందుకంటే డౌటే, అది డిపెండ్స్ ఆన్ ద ఫర్దర్ టాక్. అదనమాట సిచ్యువేషన్. ఇంకోటి సాహోకి ఓపెనింగ్స్ చాలా గట్టిగా పడ్డాయి. కంపేర్ టు దేవరా మూవీ, సాహోకి హిందీ ఓపెనింగ్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ డే 24, సెకండ్ డే 25, థర్డ్ డే 29, ఆ తర్వాత 14, 9, 6 ఇలా ఉంది. సో ఫస్ట్ వీకే దానికి 116 crore నెట్ వచ్చింది. ఆ తర్వాత తగ్గిపోయింది కానీ బేసిక్గా వీక్ 5 వరకే ఉంది అది. సో పుష్ప అలా కాదు కదా, పుష్ప చాలా వారాలు ఉంది, 10 వీక్స్ దాకా ఉంది థియేటర్లో. సో అది వేరే విషయం. బట్ చెప్తున్నా ఓవరాల్గా ఇప్పుడు ఇది సిచ్యువేషన్. సో దేవరాకి అయితే మాత్రం వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే మాత్రం డెఫినెట్గా చాలా బాగా ముందుకెళ్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో లెట్స్ ఈ సిచ్యువేషన్ ఏంటనేది. ఇంకా తమిళ విషయానికి వచ్చినట్టయితే అంత ఎక్కువ రెస్పాన్స్ అయితే ఏమీ లేదు. తమిళ్లో మనకి మళ్ళీ ఒక 1.2 crore దాకా వచ్చింది నెట్ అంతే. కన్నడ అంతే ఉంది, మలయాళం అంతే ఉంది యాజ్ ఇట్ ఈజ్. సో కన్నడ మొత్తం కలిపి అయితే ఇప్పుడు 1 కోటి అయితే దాటింది, మలయాళం ఇంకా 1 కోటి దగ్గరలో ఉంది. సో తమిళ్లో అయితే మనకు ఒక 3.5 దాకా ఉంది దగ్గరగా. చాలా తక్కువే. బట్ అయినా కూడా అదే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ పార్ట్కి ఒక 10 దాకా కనుక వచ్చినట్టయితే మైట్ బి సెకండ్ పార్ట్కి తమిళ నుంచి ఒక 40 or 30 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంతకుమించి కష్టం అనిపిస్తుంది నాకైతే. సో మనకి 2 లాంగ్వేజెసే మెయిన్ అయిపోయింది. కర్ణాటక నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ కన్నడ నుంచి కాదు. కర్ణాటకలో కూడా తెలుగు దానికే ఎక్కువ వస్తున్నాయి కలెక్షన్స్. సో కన్నడది అయితే రావట్లేదు. సో అది సిచ్యువేషన్ అనమాట. సో అట్లాగా ఓవరాల్గా మొత్తానికి మంచి కలెక్షన్స్ అయితే కొడుతుంది దేవరా మూవీ అయితే మాత్రం. సో లాంగ్ రన్లో నా గెస్ ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా ఈ కలెక్షన్ స్పీడ్ని బట్టి చూసినట్టయితే తెలుగులో కొంచెం తక్కువే వస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువే వస్తుందని కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. సో యాజ్ ఆఫ్ నో ఒక 140 అబోవ్ 150 నియర్గా నెట్ అయితే ఉంది కదా. సో 140 అబోవ్ నెట్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో లాంగ్ రన్లో అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఒక స్వాగ్ మూవీ తప్ప ఇంకేం లేవు కదా. సో దేవరాయ నడుస్తుంది ఆ టైంకి కూడా. సో నా గెస్ ఏంటంటే లాంగ్ రన్లో ఒక 250 నెట్ అయితే రావచ్చు. అండ్ ఒక 320 ఆ అబోవ్ కలెక్షన్స్ తెలుగులో వస్తాయి. సో ఫ్లో అయితే అలాగే అనిపిస్తోంది. అండ్ హిందీ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఒక 150 నుంచి 200 వరకు కొట్టొచ్చేమో అనిపిస్తోంది ఫ్లో చూస్తుంటే. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అండ్ చాలా మెయిన్ సిటీస్ ఉంటాయి లైక్ భువనేశ్వర్, కలకత్తా, లక్నో, నాగ్పూర్, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ అండ్ ముంబై. చాలా ప్రాంతాల్లో చాలా గట్టిగా థియేటర్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు, 833 థియేటర్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ముంబైలో 500 థియేటర్స్ ఇచ్చారు. చాలా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయింది, ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఐ మీన్ నాట్ థియేటర్స్, స్క్రీన్స్లో ఎక్కువ రిలీజ్ అయింది. అన్ని షోస్ అయితే పడుతున్నాయి అనమాట. సో డెఫినెట్గా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో చూద్దాం ఎంతవరకు ముందుకెళ్తాం. సో నా గెస్ ఏంటంటే అటు ఇది ఒక 320 అండ్ అదొక ఒక 150 to 200. అండ్ ఓవర్సీస్ నా గెస్ అయితే ఇంకొక లాస్ట్ మ్యాక్సిమం లాంగ్ రన్లో ఒక 100 వరకు వెళ్తుందేమో, చెప్పలేం మనం, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో 80 అయితే కన్ఫర్మ్, 80 అయితే ఖచ్చితంగా వెళ్తుంది. సో 80 తర్వాత ఇంకా 100కి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది డిపెండ్స్ అంతే. ఎందుకంటే ఎలాగైనా అప్కమింగ్ పెద్ద సినిమాలు కూడా ఏం లేవు ప్రస్తుతానికి, సో ప్రాబ్లం లేదు.
సో అక్కడ ఒక 80 మినిమమ్ అనుకుందాం. సో ఇది ఒక 150 అనుకుంటే 230. సో మిగతా అన్ని రీజన్స్ మొత్తం కలుపుకొని ఈ సినిమా నా ఎస్టిమేషన్ అయితే మాత్రం, నా అనాలిసిస్ అయితే మాత్రం 600 మార్క్‌ని టచ్ అవ్వచ్చు. లాంగ్ రన్ కంప్లీట్ ఎండ్ అయ్యే టైంకి 600 మార్క్‌ని టచ్ అవ్వచ్చు. 600 మార్క్‌ని టచ్ అయితే బ్లాక్ బస్టర్ అసలు ఇంకా. ఇంకా అందులో తిరిగే లేదు. పార్ట్ 2కి ఇంకా అరాచకం రెస్పాన్స్ ఉంటది ఇంకా తర్వాత. సో దట్స్ వెరీ క్లియర్. సో లెట్స్ సీ, చూద్దాం ఎంతవరకు వెళ్తదనేది. సో మీరు ఎంతవరకు వెళ్తది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై.